బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక సంచలన వార్త. గత కొన్నాళ్లుగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్లో గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత గడ్డు పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. అసలు ధరలు ఎందుకు తగ్గాయి? మార్కెట్లో ఏం జరుగుతోంది? ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సోమవారం ఏకంగా 9,050 రూపాయలకు తగ్గి 1,43,600 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 10,500 రూపాయల తగ్గింపుతో 2,30,000 రూపాయల వద్దకు దిగివచ్చింది. మల్టీ కమ్యూనిటీస్ ఎక్స్చేంజ్లో అయితే గోల్డ్ ఫ్యూచర్ రేటు 10% పతనమై 1,29,595 రూపాయల వద్దకు పడిపోయింది. జనవరిలో నమోదైన ఆల్ టైమ్ రికార్డుల ధర 1,93,000 రూపాయలతో పోలిస్తే ఇప్పటి వరకు బంగారం ధర ఏకంగా 33% మేర తగ్గడం గమనార్హం. ధరలు ఇలా భారీగా తగ్గడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ధరలు మండుతుండటంతో ధరల పెరుగుదలను అరికట్టేందుకు అమెరికన్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. సాధారణంగా ఫెడ్ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అందుకే ఇన్వెస్టర్లు బంగారంపై లాభాలు స్వీకరణకు దిగుతున్నారు. ఇక రెండవది, గత 2 ఏళ్లుగా బంగారం కొనుగోళ్లతో నిల్వను పెంచుకున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ ఏడాది కొనుగోళ్లను తాత్కాలికంగా తగ్గించాయి. దీనివల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ విపణిలో కూడా పసిడి ధరలు భారీగా క్షీణించాయి. గోల్డ్ ఒక దశలో 10% పైగా పడిపోయి $4,100లకు చేరుకుంది. వెండి ధర కూడా $61లకు పడిపోయింది. మరి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా? బంగారం కొనడానికి ఇదే సరైన సమయమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా ఆర్థిక మరియు వ్యాపార అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.